ప్రియ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు విలువ పెట్టి కొనబడిన వానవు, నీవు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి కనుక మనుషులకు దాసులు కావద్దు, మనుషులకు లోబడొద్దు, మనుషులకు నిన్ను నీవు అప్పగించుకోవద్దు, మనుషులకు నీ మీద సర్వ హక్కులు ఇవ్వద్దు, మనుషులకు నువ్వు దాసోహం అయిపోయి వారిని నీ జీవితంలో ఒక బలహీనతగా ఎంచవద్దు. ఈరోజు చాలా మంది అటువంటి పాపపు పనులు చేసి మనుషులకు మనుషులే తమ బలహీనతగా కలిగి ఉండి మనుషులకు లోబడి మనుషులకు దాసోహం అయిపోయి మనుషులకు దాసులైపోతున్నాడు, స్లేవ్స్, బానిసలైపోతున్నారు. వాక్యం వింటున్న నీ జీవితంలో నీ దేహంతో దేవుణ్ణి గణపరుస్తున్నావా, లేదా దేవునికి అవమానకరంగా నీ దేహంతో చెప్పుకోలేని పనులు చేస్తున్నావా? ఎటువంటి వ్యక్తిగా ఉన్నావో దేవుని వాక్యపు వెలుగులో అద్దములో నిన్ను నువ్వు చూసుకోవడాన్ని బట్టి ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది కనుక అద్దంలో చూసుకున్న నీవు అలాగ